కాపు యువకుడైన సాయికృష్ణ మరణిస్తే హత్య పోలీసుల చేత కిరాతకంగా దేశంలో ఎక్కడా లేనట్టుగా నాడెప్పుడో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాలంలో జరిగింది. బాడీ కూడా కనపడకుండా, శవం కనపడకుండా హత్య చేసినటువంటి సంఘటన పోలీసుల చేత. మళ్ళీ ఇన్నాళ్ళకి హత్య జరిగితే శవం లేదు, బొయ్యికలు లేవు, ఆఖరికి బూడిది కూడా మిగలకుండా హత్య చేస్తే అది ఎలా సమర్థనీయం అవుతుంది? దానికోసం అని చెప్పనే ఆ కుటుంబానికి ఆర్థికంగా కూడా అండగా నిలవాలని చెప్పని ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి కాపు పెద్దలందరూ కూడా తీర్మానించారు. వారికి ఆర్థికంగా కూడా అండగా నిలబడటం, అలాగే ఎక్కడ కాపుల మీద దాడులు జరిగినా ఈ ప్రభుత్వం చేత, పోలీసుల చేత వేధింపులకు గురైనా, ఎక్కడ కష్టం వచ్చినా తక్షణమే టాస్క్ ఫోర్స్కి వెళ్ళటం, క్లౌడ్ ఫండింగ్ చేయాలి. క్లౌడ్ ఫండింగ్ రైజ్ చేసి వెంటనే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మానసికంగా మేమందరం కూడా వెళ్ళి అండగా నిలబడాలని చెప్పని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. విద్యకి, పిల్లల చదువులకి, అలాగే వారికి ఎక్కడ వేధింపులు జరిగినా అండగా ఉండాలని ప్రాథమికంగా చేయటం, అలాగే కాపులకి రాజకీయ ప్రాధాన్యం పెరగాలి. ఇవాళ 2019లో 30 పైచీలకు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాధించుకున్నాం. మొన్న 27 సీట్లు సాధించుకున్నాం, 26 సీట్లు, 4 పార్లమెంట్లు సాధించుకున్నాం. భవిష్యత్తులో ఇంకా పెంచుకునే దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపుల ప్రాధాన్యత పెంచుకునే దానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పని, కృషి చేయాలని చెప్పని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ ఏతావాత అల్టిమేట్గా ఫైనల్గా చేసింది ఏంటంటే 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేత వేధింపులకు గురి కాబడుతున్నటువంటి, కష్టాలకు గురి కాబడుతున్నటువంటి, ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా చిన్న కులాలు, గొంతు వినిపించలేనటువంటి కులాలకు కూడా అండగా నిలవాలి. కాపులతో పాటుగా వారి గొంతై వినిపించాలని చెప్పని ప్రాథమికంగా తీర్మానం చేయటం, భవిష్యత్తులో తొందరలోనే తిరుపతిలోను అలాగే విశాఖపట్నంలోనూ కూడా ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పని, ఆ రోజు జరిగే రోజుకి అప్పటి వరకు ఉన్నటువంటి సమస్యల్ని, సమాజంలో జరుగుతున్నటువంటి ఎవరెవరికి ఏ బాధలు జరుగుతున్నాయో అన్నింటినీ కూడా చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది.